చేసుకుంటాం. ఇప్పుడు చదవబడిన లేఖనంలో మాటలు ఫస్ట్ మనం ఏ లేఖనం చదువుకున్నాం? మత్తయి సువార్త 10:25 కదా. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఎవరు మాట్లాడుతాండ్రు? ఎవరు? జవాబు రావాలి. అయ్యా ఎవరు మాట్లాడారు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు, మాట్లాడువారు మీరు కాదు. ఇదొకటి. మరి ఇక్కడికి వస్తే అదే 10:30 వచనంలో మీ తలంటుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. గమనించుదాము. మీ తలెంటుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. అసలు తలెంటుకలు మన తలలో మన ఎంటుకలు ఉన్నాయి మనకే తెలియదు కదా. ఎన్ని రాలిపోయినాయి కూడా, కొన్ని రాలిపోయినా కూడా జుట్టు రాలుతుందంటాము, వెంట్రుకలు రాలిపోతుంటాయని అంటాము. అవిటినైనా లెక్కేయటకు మన వల్ల అయిద్దా? కాదు. మరి నువ్వు నమ్మిన దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఈ భూమి మీద నువ్వు నివసిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా క్రైస్తవులుగా మీరు ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ మీలో ఉండి మాట్లాడాలి. మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడిన ఆత్మ మీలో ఉండి మాట్లాడితే ఏమైందనంటే, మీరు అవునంటే అవును, కాదంటే కాదు. మీ కోరికలన్నీ కూడా నేను ఈ భూమి మీద మీకు ఏది అవసరమో దాన్ని నెరవేర్చువాడను నేను. కాలం సంపూర్ణంగా సమీపంగా ఉన్నప్పుడు నేను ఏ సమయానికి మీకు ఏది కావాలో అది నేను నెరవేరుస్తా. మీరు దిగులు పడవలసిన అవసరము లేదు. కానీ మీ తలెంటుకల్ని లెక్కించగలిగిన వాడిని మీ విషయాలలో, మీ జీవితంలో ఏది అవసరం అది నేను లెక్కించలేనా? లెక్కించలేడా? మనం పొద్దుకి ఎన్ని మాటలు మాట్లాడతాం? ఊసరేళ్ళన్నా ఇన్ని రంగులు మారిందని చెప్పగలుగుతాం, కానీ ఒక వ్యక్తి ఎన్ని మాటలు మాట్లాడతాడో చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఊసరేళ్ళ కంటే భయంకరమైన నోటి మాటలు, ఆ క్రియలు ఉంటాయి, ఆ రంగులు ఉంటాయి, ఆ వేషధారణ, ఆ ప్రవర్తన. ఈ ఊసరెళ్ళి రంగు మారుతాయి అని అంటే, ఇప్పుడు ఏ రంగు అని అంటే చెట్టు మీద ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, మళ్ళీ అదే ఇంకో చెట్టు ఆకులు నల్లగా లేకుంటే ఎర్రగా ఉండే, మళ్ళీ కొద్దిగా మట్టి కలర్లు ఉన్నప్పుడు ఆ కలర్లో పోతే ఆ కలర్ మారుద్ది. ఈ కలర్లకు వచ్చి ఈ కలర్ అయ్యా అని అనగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మ మీలో ఉన్నట్టు అది ఉంటే మీరు మాట్లాడుతున్న మాట ప్రతిది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఎంటుకల్ని లెక్కింపగలిగిన వాడిని మీ జీవితంలో కూడా నేను లెక్కింపజేయలేనా? క్రైస్తవుల జీవితంలో ఆనందం ఉందా, శ్రమ ఉందా? క్రైస్తవ జీవితంలో ఆనందం ఉందా, శ్రమ ఉందా? ఏది ఉందంటారు? అమ్మ సుజాతమ్మ, ఏది ఉంది? ఆనందము శ్రమని చూడదు. ఎప్పుడు? ఇక్కడ మాట ఉన్నది కదా, ఇది 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉన్న ఎడల కదా. ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఏమైతే మనలో ఏమి ఉంటుంది? ఆనందం ఉంటుంది. ఆనందం శ్రమను చూడదు, కష్టం చూడదు, దుఃఖం చూడదు, బాధ చూడదు. ఎందుకనంటే ఆత్మతో నింపబడ్డవారు సమస్తము వారికి సమకూర్చబడుతుంది, వారికి గ్రహింపు ఉంటుంది. ఈ శ్రమ నేను జయించుటకే కావచ్చు. ఆత్మ నాలో ఉండంగా, దేవునితో నేనుండంగా, నేను ఈ శ్రమను చూసి కుంగిపోవటేలా, ఈ మనిషిని చూసి నేను భయపడుటేలా, ఈ మానవుడు చేస్తున్న పనులను చూసి నేను ఎందుకు కుంగిపోవాలి? నా ఆత్మవిశ్వాసం ఎందుకు కోల్పోవాలి? నేను ఎందుకు ధైర్యంగా ఉండకూడదు? నా విషయంలో లెక్కింపలేని అన్ని సఖ్యమైన విలువగలిగిన కృపావరాలు నాలో ఉంచుకొని, దేవుని పరిశుద్ధాత్మ నాలో ఉంచుకొని, నేను దిగులు పడుటేలా, భయపడుటేలా, ఏడ్చుటేలా, దుఃఖించుటేలా, మనుషులన్న మాటలను చూసి నేను ఎందుకు కలవరపడాలి?
కలవర పడితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమి జరుగుతుందంటే నువ్వు అనుకున్న గమ్యానికి చేరలేవు. మనుషుల వల్ల ఏమైంది? మనుషులు ఏం చేయగలుగుతారు అసలు? ఒక మనిషి ఏదైనా చేయగలుగుతాడేమో, కానీ ఆ మనిషినే దేవుడు ఒకవేళ ఏదైనా చేస్తే, అవునా? ఒక మనిషి నెట్టేస్తే ఆ మనిషి కింద పడతాడు, ఎవరో వచ్చి లేపుతారు. మరి నన్నే నెట్టేస్తే, దేవుడే కనుక నన్ను నెట్టేసి నన్ను ఏ మానవుడి వల్ల అయితే లేపుడు కదా. అందరి నుంచి పెద్దలు అంటారు, అయ్యా ఎందుకయ్యా కొడితే ఈపు మీద అన్న దెబ్బ కొట్టు, కానీ వారి పొట్ట మీద కొట్టకయ్యా. పెద్దలు కొన్ని మాటలు ఉపమాన రీతిగా శాస్త్రంగా చెప్పిన మాటలు, అవిట్లలో సత్యం ఉంది, అవిటిని మనం గ్రహించలేము, అవిటిని మనము గ్రహించలేము. వాస్తవానికి పొద్దుడు పూట సద్దన్నములో బలం ఉందా, వేడన్నంలో బలం ఉందా? సద్దన్నములో అసలు ఇప్పుడు కాలం వారికి తెలియదు, కానీ సద్దన్నములో పెరిగేసుకొని కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని దాన్ని తిని, ఇది ఎట్లా అంటారనంటే మన ఎడ్లుంటాయి కదా పొలాలలో పనులు చేసేట్లు, అవిటికంటే ఎక్కువ పని చేసిన మనుషులు ఉన్నారు. పొద్దుట సద్దన్నం పెరుగన్నం పిసుకొని తిని వెళ్ళిన మనిషి మధ్యాహ్నం 2-3 అయ్యేదాకా కూడా ఆకలి కాకుండా ఎంత ఎండైనా, ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా సరే మట్టి పని చేసి మళ్ళీ వీరుడి లెక్క ధైర్యంగా బయటికి వచ్చేవాడు. అలసట అంటూ వాళ్ళకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలని మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆత్మ కావాలి మనకి. ఆత్మ లేనివాడు నావాడు, ఆత్మ లేనివాడు కదా. దేవుడి దగ్గరికి వస్తాం మనం చాలామంది, ప్రభువా 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 నాకు ఈ సాయం చేయి, మా ఆయన విషయంలో, నా కొడుకు విషయంలో, నా బిడ్డ విషయంలో, నా అల్లుడి విషయంలో, నా బిడ్డకు పెళ్ళయింది గర్భఫలం లేదు, నా కుమారుడికి ఉద్యోగం దొరకట్లేదు, చదువు కంప్లీట్ అయింది, అయ్యా నా బిడ్డలు లోకానుసారంగా తిరుగుతారు, మా చెప్పిన మాట వినట్లేరు అని ఎన్నో రకాలుగా అంటాం. మనం మొరపెడతా అంటాము, మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అది మంచిదే, సంతోషమే. దేవుడు కూడా అన్నాడు, సమస్త జనులారా నా యొద్దకి రండి, మీ భారము నా మీద మోపండి అని అన్నాడు, అని ఆయన అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట మనం మాట్లాడినాక మనం ఏం చేయాలి అక్క? ఇప్పుడు వచ్చి రాసిన ప్రార్థన మందిరంలో చేసుకున్నప్పుడు మనకు ఒక ఆత్మ ప్రేరేపణ ఇచ్చిండు దేవుడు. ఆయన ఆత్మ కనుక ఆత్మ ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వు ఈరోజు ఈ సన్నిధానంలో రావాలంటే అది దేవుని కృపే. నీ మనసులో ఆరాటం, మనసులో ప్రేమ, మనసులో ఏదో ఆశ, తెలియని ఆశ, నేను వెళ్ళాలి, ఎట్లయినా వెళ్ళాలి, అదే దేవుడి కృప, అదే దేవుడి కృప. అంత అడ్డగోలుగా రాలేము, అది అసంభవం. వచ్చిన ఏంటంటే ఫంక్షన్కి పోయి భోజనం చేయకుండా వెళ్ళిపోయిన టైప్ ఉంటుంది. మనసుతో వస్తే కదా, వాక్యం కూడా జీవాహారం అయిందట. మనం కూడా నిమ్మలంగా కూర్చుంటామాట. మనకు కొద్దిగా దేవునితో గడిపిన ఆలోచన ఉంటుంది, అదొక ప్రేరేపణ కలుగుద్ది, అదొక తృప్తి. ఈరోజు వారికి అమ్మ నేను ఈరోజు మందిరాన్ని పెంచిన కొద్ది నాకు మంచిగా ఉంది అనేది ఒకటి దక్కుద్ది. అది దేవుని కృప. చాలామందికి తెలియదు ఏంటంటే, మందిరంలో వాడబడుట, మందిరంలో నిష్టగా ఉండుట, యథార్థంగా ఉండుట ఆయనకి ఇష్టమైన యాగం. అది దాన్ని చేయటం మన వల్ల కాదు, మన వల్ల కాదు. అందరి నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, మీ తలెంటుకలు ఎన్నున్నాయో కూడా అవన్నిటిని లెక్కించిన వాడిని, నీ జీవితంలో కూడా ఏ సమయానికి ఏది అవసరం అది నేను సమకూర్చలేనా? అది ఏదైనా కావచ్చు, అది నీకు కష్టమేమో, నీ ఎంటుకలు నీకు లెక్కించుటది నీకు కష్టమేమో, కానీ నీ తలలోకి వెళ్ళి ఎన్ని ఎంటుకలు రాలినాయో కూడా లెక్కించుతా, నీ తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో కూడా లెక్కించుతా. మనం కొన్ని సందర్భాలలో
దేవునికే ప్రశ్న వేస్తావు. నువ్వేం చేసినవయ్యా కోపం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు? నువ్వే ఉంటే మేమెందుకు ఇట్లుంటావు? నీకు ప్రార్థన కూడా చేయండి పో అంటావు. నీకు ప్రార్థన కూడా చేయను, నీ మందిరానికి కూడా రానంటావు. రాకు నా కుమారుడా, నువ్వు ఎప్పుడు వస్తావో నేను నడిపిస్తలే, నువ్వేం దిగులు పడకు, అలుగు, నీకేం కావాలో చెప్పరాదని. నువ్వేమి ఇచ్చినా నాకు వద్దంటావు. కానీ ఆయన ఏమంటాడు? నేను ఇస్తా, నువ్వు వద్దన్నా నేను ఇస్తా. అందరించే ఆయన చెయ్యి విడివాడు విడబాడు. ఆయన కురుకుండా బట్టే ఈ భూమి మీద ఇంకా మనం మనుషులుగా ఉన్నాము. ఈ సమాజంలో ఇంకొద్దిగా గౌరవ మర్యాదలు ఉన్నాయి మనకి. 100 మంది మనం పనికిరాని వారు అనొచ్చు, కానీ ఒక్కరిద్దరైనా సరే మీరు పనికొచ్చే వాళ్ళు అని అంటే చాలు. ఆమె ఈ 100 మంది బలం ఎక్కువనా, ఇద్దరు బలం ఎక్కువనా? ఇద్దరు బలమే ఎక్కువ. 100 మంది అన్నందుకు బాధపడరు, ఈ ఇద్దరు కూడా అన్నందుకు ఆనందపడతాడు. అంటే మనిషి జీవితంలో ఒక ఆనందం కావాలని అంటే డబ్బు అక్కర్లే, ఐశ్వర్యం అక్కర్లే, ఏది అవసరం లేదు. నీకేదిరా, నువ్వు బరబ్బర్ పో, నువ్వు వాళ్ళ మాటలు నీకెందుకు, నువ్వు ఎట్లున్నావు అట్లుండు, వాళ్ళ మాటలు పట్టించుకోకు అనేసి అంటే అమ్మయ్యా ఒక తృప్తి, ఒక ఆత్మవిశ్వాసం, అది మనిషిని బ్రతికిస్తుంది అట. ఈ రోజులలో మనిషిని బ్రతికించేటోళ్ళే లేరు. ఘోరమైన సంఘటనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వార్తలలో, యూట్యూబ్లలో వార్తలలో వింటే భర్త డ్యూటీకి పోయించడానికి ఒక 10 సంవత్సరాలేమో అమ్మాయి, ఇంకో 8 సంవత్సరాల అమ్మాయి, 2 పిల్లలను కన్న తల్లిని, ముగ్గురిని చంపేసి ఇంట్లో పెట్టి ఉంచింది. ఎవరు చంపినో కూడా ఇంతవరకు దొరకలేదు. భయంకరమైన రోజులు. అవన్నీ లెక్కింపబడమంటారా కదా? మరి అందురించి మానవ జీవితం ఏమవుతుందని అంటే, నన్ను చూసేవాడెవడు, నన్ను లెక్క అడిగేవాడెవడు అనుకుంటున్నారు. ఇప్పుడైతే మేము బాగానే ఉన్నాము, మా ముందు వారు తల దించుకునే ఉన్నారు అనుకుంటున్నారు. తల దించుకున్నవాడు తల ఎత్తే సమయం వస్తే, అవును కదా, తల ఎత్తుకునే సమయం వస్తే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదట. అందరించి నీ జీవితంలో, నా జీవితంలో కూడా, నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమార్తె, కుమారుడా, నీ తలలో ఎంటికలు ఎన్ని ఉన్నాయో కూడా అన్ని లెక్కింపగలిగిన వాడిని నేను. నీ ప్రతి అవసరత నేను తీర్చనా? ప్రతి ఆందోళన నుంచి, నిన్ను కలవరం నుంచి, వేదన నుంచి, బాధ నుంచి, నిన్ను అవమానపరుస్తున్న వారి నుంచి నిన్ను తప్పించనా? వారి ముందు నేను తలెత్తుకునేవాడుగా ఉంచనా? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు నాకెవరు లేరు అనుకుంటున్నావు కదా? అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం చూద్దాం. నాన్న, మత్తయి సువార్త 7:7 వచనం. మత్తయి సువార్త 7:7 వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టువారికి ఇయ్యబడును, ప్రతి వాడును పొందును కదా? అంతేనా? అడుగుడి అన్నాడు. ఏం అడగాలి? ప్రభువా, నా తలలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నా అవసరత ఇదయ్యా. నేను లెక్కింపలేని అవసరతలు నాకున్నాయి, నేను లెక్కింపలేని అవసరతలు నాకున్నాయి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయ్యా, ఎంతో కష్టాలు ఉన్నాయయ్యా. ఏ సమస్య నీకు చెప్పగలనయ్యా? నా కుమారుడి విషయంలో కావచ్చు, నా కుమార్తె విషయంలో కావచ్చు, నా ఇల్లు విషయంలో కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా అడుగుడి అన్నాడు. నువ్వు ఏది అడుగుతావు అడుగు, నీకు ఇస్తానన్నాడు. అందరించి ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు దేవుడు నాతో అంటాడు, నువ్వు ఎవరైనా సరే నీ మందిరంలోకి అడుగు పెట్టిన వారికి ఒకటే మాట చెప్పు. ఏ మాట? నీకు ఇక్కడ సమాధానం దొరకకపోతే ఇంకోసారి నువ్వు ఈ మందిరానికి రాకు.
నమ్మదగిన వాడయ్యా, నీ తలలో ఎంటుకలు లెక్కింపగలిగిన వాడయ్యా, నీ జీవితాన్ని మార్చువాడయ్యా, నీ బ్రతుకుని మార్చువాడయ్యా. నీ వ్యక్తిత్వం మారుద్ది. ఎవరైతే సమాజంలో వీడు పనికిరాడు అంటారో దేవుడు వారిని ఏమంటున్నాడంటే, కుమారుడా నువ్వు నాకు కావాలను రా, నేను 2 చేతులు చాపి పిలుస్తున్నా నిన్ను, రా, నేనున్న, దిగులు పడకు కదా. ఈరోజు మరి కుమ్మరి చేతిలో మనము మట్టి లాంటి వారము కదా. కుమ్మరి మట్టి కుండ చేసేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మట్టి కుండ వారు చేస్తున్న సరైన పాత్ర